జిల్లాలో ఉరుములు పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో ఎవరూ కూడా చెట్ల కిందకు బయటకు వెళ్లవద్దని, చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చందుర్తి మండల ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. నిన్నటి రోజున అకస్మాత్తుగా పిడుగులు పట్టడంతో జిల్లాలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, వర్షాలు కురుస్తున్న సమయంలో ఎవరూ కూడా బయటకు వెళ్లొద్దని, ఈదురుగాలులకు విద్యుత్ తీగలు కూడా తెగి మీద పడే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాక వర్షాల దృష్ట్యా వాగులు, చెరువులు, కుంటలు నిండుకుండలాగా ఉంటాయి. కావున చెరువులు, కుంటల వద్దకు పిల్లలు, యువత ఎవరూ వెళ్లొద్దన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం డైల్ 100కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పిడుగుల నుండి రక్షణ. ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులు, ఉరుములు, వేగంగా వీచేడి గాలులు పిడుగుపాటుకు సంకేతాలు. పిడుగులు ఎత్తైన కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ఫోన్ టవర్లు, విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలల్లా పడతాయి. చేయవలసిన, తీసుకోవలసిన జాగ్రత్తలు. వాతావరణ సమాచారం తెలుసుకుని భవనాలు, ఆఫీసులు, షాపింగ్ సెంటర్లు మొదలైన సురక్షిత ప్రదేశాలకు పోవాలి. కరెంటును బంద్ చేయాలి. లోహపు వస్తువులు, వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాలలో ఉంటే మోకాల మధ్య తల నుంచి 2 చేతులతోనే చెవులు మూసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆరుబయట ప్రదేశాలల్లా తిరగకూడదు. ఆశ్రయం కోసం చెట్ల కిందకు పోకూడదు. లోహపు పైపుల నుంచొచ్చే నీళ్లు తాగొద్దు. సెల్ ఫోన్ వాడొద్దు. ఎవరైనా పిడుగుపాటుకు గురైతే బాధితునికి వెంటనే ప్రథమ చికిత్స అందించి దవాఖానకు తీసుకుపోవాలి. జాగ్రత్తగా ఉందాం. పిడుగుపాటుకు జీవితాలు బలిగాకుండా కనీస జాగ్రత్తలు తీసుకుందాం. ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. పిడుగుపాటు నుంచి రక్షణ, సంపూర్ణ ప్రాణరక్షణ.